శ్రీమాత్రే నమః. ఈరోజు వీడియోలో చాలామంది అంటే కొత్తగా దేవుడు వచ్చిన వాళ్ళు కానీ లేకపోతే మాకు దేవుడు వచ్చు అని అనుకున్న వాళ్ళు కూడా మనకు ఒక అంటే దేవుని యొక్క కడియం వేసుకోమని అంటుంటారు కదా. చాలామంది మీకు కడియం పడుతుంది, కడియం వేసుకోండి అంటుంటారు కదా. అయితే ఈ కడమ ఎవరు వేసుకుంటే మంచిది, అయితే ఈ దేవుడు వచ్చే వాళ్ళు కూడా ఈ కడమ వేసుకుంటే చాలా మంచిది అనమాట. అంటే మనకు ఒక సపోర్టు అనమాట. అంటే ఏమన్నా శక్తి ఎవరైనా చేసిన ఇట్లాంటివి మనకు తగలవన్నమాట. అంటే దేవుడి యొక్క బీజాక్షరాలు అంటే ఎవరికి ఏ దేవుడు వస్తాడో ఆ దేవుడి యొక్క కడియం మీద బీజాక్షరాలు చెక్కి మనకు మనం పూజ లేకపోతే మీకు ఎవరైనా గురువు ఉంటే గురువుతో వేయించుకోవచ్చు. లేకపోతే ఏదైనా గుడిలో స్వామివారికి పెట్టి మన ఎవరితోటో ఒకతోటి వేయించుకుంటే మంచిదనమాట. గురువు అంటే కొంచెం పెద్దవాళ్ళతో వేయించుకుంటే మనకు మంచిదనమాట. అయితే అంతకన్నా ముందు నాకు నిన్న ఒక కామెంట్ వచ్చింది. ఎందుకంటే ఇది తులసి వనంలోకి గంజాయి మొక్క వచ్చినట్లు మనకు అంటే నా కామెంట్స్ అన్నీ మంచిగా వస్తున్నాయి. వాళ్ళ ఒక ప్రాబ్లమ్స్ వాళ్ళకి జరిగినాయి చెప్తుండ్రు. నిన్న ఎవరో ఒకరు వాళ్ళ ఆడవాళ్ళు తెలియదు, మగవాళ్ళు తెలియదు, కానీ మీ యొక్క మాట తీరు మార్చుకుంటే చాలా మంచిది అని పెట్టిండ్రు అనమాట. అయితే నేను కూడా ఇలాంటివి నేను అంటే పట్టించుకోను. కాకపోతే వాళ్ళు ఏమని పెట్టాలంటే మీరు పలానా వాళ్ళ గురించి లేకపోతే పలానా వ్యక్తి గురించి పలానా దాని గురించి మాట్లాడుతున్నారు, ఇలాంటిది మీరు తెలుసుకొని మాట్లాడు అంటే నేను కూడా వాటి గురించి నిజమా అబద్ధమా అనేది తెలుసుకుంటా. కానీ అంతే ఏదో వార్నింగ్ ఇచ్చేటట్లు మీ మాట తీరును మార్చుకుంటే మంచిది అది ఇది అని పెడుతున్నారు కదా. ఈ కామెంట్ పెట్టిన వాళ్ళు ఫస్ట్ మీరు మాట తీరు మార్చుకోవాలి, నన్ను కాదు అనేది. ఎందుకంటే మీరు సజెషన్ ఇవ్వాలి కదా. మీకు ఏదో తప్పు అనిపించినప్పుడు చెప్పాలి కదా. అంటే పలానా గురించి మీరు ఇలా మాట్లాడుతున్నారు, దాని గురించి పూర్తిగా తెలుసుకొని మాట్లాడండి అంటే నేను కూడా సరేలే, నేను కూడా దాని గురించి అంటే నిజం చెప్పినా అబద్ధం చెప్పినా ఇంకొకసారి దాని గురించి తెలుసుకొని మాట్లాడడానికి అవకాశం ఉంటుంది కదా. ఎందుకంటే ఫస్ట్ కామెంట్ పెట్టిన వాళ్ళకి నేను కొంచెం అంటే వాళ్ళ గురించి చెప్తే ఇంకొకరు పెట్టే వాళ్ళన్నా నాకు సజెషన్ ఇస్తారనమాట. అంటే అన్న మీరు పలానా దాని గురించి ఇలా మాట్లాడుతున్నారు, అది మంచిది కాదు, మీరు పూర్తిగా కనుక్కొని మాట్లాడండి అంటే నేను దాని గురించి తెలుసుకొని మాట్లాడడానికి ఉంటుంది అనమాట. అందుకే మీరు ఎవరో కానీ కామెంట్స్ పెట్టేది సరే నేను మాట తీరు మార్చుకుంటా. ఎందుకంటే ఒకరిని బాధ పెట్టేటట్లు మాట్లాడడం కూడా తప్పే. ఎందుకంటే కొందరు తప్పు జరిగినా మాట్లాడుతుంటే కొందరు సహించలేరు. అందరూ ఒకే విధంగా ఉండరు కదా. అందరూ ఒకే విధంగా ఉంటే దేవుళ్ళు ఇన్ని అవతారాలు ఎత్తారు కదా. ఒక మంచి వెనక చెడు ఖచ్చితంగా వస్తూనే ఉంటుంది. అది నాకు తెలుసు బాగా. మాకు బాగా తెలుస్తుంటుంది అనమాట. మంచి వెంకల చెడు వాళ్ళు చూడండి ఎంతోమందికి దేవుడు వచ్చే వాళ్ళకి అంటే ఈ కట్లు ఎందుకు వేస్తున్నారు చెప్పండి నాకు. అంటే వీళ్ళకి ఏదో మంచి జరుగుతుంది అనే కదా ఈ కట్లు వేసేది, తెలియకుండానే కట్లు వేస్తున్నారు. అంటే మంచి వెనుక చెడు ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఈ కామెంట్స్ ఎవరో పెట్టిన వాళ్ళు కానీ అసలు దేని గురించి నేను మాట తీరు మార్చుకోవాలో అది కూడా మీరు క్లియర్గా నాకు మళ్ళీ కామెంట్ రిప్లై ఇవ్వండి. నేను దాని గురించి మాట్లాడకుండా ఉంటాను. లేకపోతే మాట్లాడకూడదా, మాట్లాడితే దానికి ప్రూఫ్లు పెట్టి కూడా నేను మాట్లాడతాను అనమాట. అయితే ఈరోజు కడియం గురించి మాట్లాడుకుందాం. చాలామంది నాకు కామెంట్స్లో కూడా నాన్న దేవుడు వచ్చేవాళ్ళు, స్వామి దేవుడు వచ్చేవాళ్ళు కంకణం అంటే కడియం వేసుకోవాలంటున్నారు, వేసుకోవచ్చా అంటే మరి కడియం అంటే ఇట్లా ఉంటుంది మనకు తెలుసు కదా. ఇది నేను అంటే చెరువుగట్టు రామలింగేశ్వర స్వామి, అదేవిధంగా మనకు రేణుకా ఎల్లమ్మది మీదనో మనకు చెరువుగట్టు రామలింగేశ్వర స్వామి ఉంటుంది. లోపట మాత్రము మనకు ఎల్లమ్మ తల్లి ఉంటుంది, బీజాక్షరాలు ఉంటాయి అన్నమాట. ఇది ప్రతి ఒక్కరూ వేసుకోవాలంటే దేవుడు వచ్చే వాళ్ళు ప్రతి ఒక్కరూ వేసుకుంటే దీనివల్ల మనకు బెనిఫిట్ ఏంటిది అంటే మనకు ఏడబడితే ఆడ అంటే దేవుడు రాడనమాట. అంటే కొంతమందికి ఎప్పుడు పడితే అప్పుడు ఇది కొంచెం కంట్రోల్ ఉంటుంది. అదేవిధంగా ఎవరైనా మనకి ఏమైనా చేయాలనుకున్నా కానీ ఈ కంకణం అనేది మనల్ని కాపాడుతుంది అనమాట. ఎందుకంటే దీని మీద చాలా బీజాక్షరాలు ఉంటాయి. ఇది ఎల్లమ్మ తల్లి వచ్చే వాళ్ళకి ఎల్లమ్మ బీజాక్షరము, ఇది రామలింగేశ్వర స్వామి, మల్లన్న తండ్రి, ఇట్లా ఎవరికి ఏ దేవుడు వస్తాడో ఆ దేవుడు యొక్క బీజాక్షరాలు ఉంటాయి అన్నమాట. ఆ బీజాక్షరాల వల్ల మనకి ఎవరైనా ఏమైనా చేయాలంటే ఇవి మనకు తగలనియదనమాట. అయితే ఈ మంత్రానికి మనం బలం పెంచుకోవాలి. మనము అంటే ఇప్పుడు వారానికి శుక్రవారము ఎప్పుడో ఒక నిమ్మకాయతోటి శుద్ధి చేసి దానికి మళ్ళీ కొద్దిగా పొగ చూయించి ధూపము పొగ చూయించి దీపం చూయించి పొగ చూపిస్తుంటే ఈ అక్షరాలకు కూడా పవర్ పెరుగుతుంది. దాని మీద ఉన్నవి కనీసం బీజాక్షరాలు మనకు తెలిసే చదువుకున్న వాళ్ళైతే
రోజు 11 సార్లు అక్షరాలను చదివినా గానీ కంకణం పవర్ అనేది పెరుగుతుంది. దీనివల్ల మన పైన ఎవరైనా చెడు ప్రయోగం చేయాలనుకున్నా గానీ మనకు తగలదు. అందుకే దేవుడొచ్చే వాళ్ళకు ఈ కడెము ఖచ్చితంగా పడాలి అంటారు. అంటే యేసుకుంటే మంచిదనమాట. ఈ కట్లు, గిట్లు అంటుంటారు గదా! ఇవి గూడంగా మనకు సాధ్యమైనంత వరకు తగలవు. అంటే మనం దీన్ని ఎప్పుడప్పుడే మనం ఈ కడెమొక పవర్ పెంచుకుంటూ ఉంటుంటే ఇవి ఏవి మనకు తగలవనమాట. అయితే ఇది అంటే చాలామంది కామెంట్స్‌లో అడిగిండ్రనమాట. అంటే మీ కడెం యేసుకోమంటున్నారు. యేసుకోవాలా? యేసుకోకూడదా? యేసుకుంటే ప్రయోజనం ఏంటిది అంటున్నారు గదా! అందుకే నేను ఈ వీడియోలో తెలియజేస్తున్నా. ఇంకొకటి దేవుడు వచ్చేవాళ్ళు చాలామంది అమ్మవారు ఏడ్చుకుంటూ వస్తుంది అంటారు గదా! నిజానికి అమ్మవారు అనేది ఏడవదు. ఎందుకంటే అమ్మవారు ఏడుస్తున్నప్పుడు మనల్ని ఎలా రక్షిస్తది చెప్పండి? మనమే అంటున్నాం. ఇప్పుడు అమ్మవారు జగన్మాత, జగజ్జనని అంటున్నాం గదా! ఆదిపరాశక్తి అంటున్నాం గదా! ఆదిపరాశక్తి అంటే ఒక శరీరంలోకి వచ్చేటప్పుడు ఏడుస్తదా? చెప్పండి. సింపుల్‌గా ఆలోచించుకుందాం మనము. అంటే ఆ తల్లే ఏడుస్తున్నప్పుడు ఒక మానవుని శరీరంలోకి వచ్చేటప్పుడు ఏడుస్తుంది అంటే నిజంగా ఆమె శక్తి ఏమైనట్లు? జగత్‌కే అమ్మ అయిన తల్లి ఏడ్చినంక మనల్ని ఎలా రక్షిస్తుంది? నేను అంటే కొంతమంది వీడియోలో గానీ, లేకపోతే నేను చెరువుగట్టులో గూడంగా చూస్తుంటారు. కొంతమంది ఏడుస్తుంటారు. అంటే అమ్మవారు ఏడ్చుకుంటూ రావడం మంచిది గాదు. మీకు మీకు ఏదో అంటే అమ్మవారికి ఏదో జేయలేదు, ఏదో పెట్టలేదు అని జెప్తుంటారు గదా! అది గాదు. అంటే మెయిన్ కారణము అమ్మవారు ఏడ్చుకుంటూ వచ్చేది అస్సలకి అది కారణమే గాదు. ఎందుకంటే అమ్మవారు మన శరీరంలోకి వచ్చినప్పుడు మన శరీరం యాక్టివ్‌నెస్ లేకుంటది. మనకు కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. లేకపోతే మన ఒంట్లో ఏదో నెగెటివ్ ఎనర్జీ అన్నా ఉండొచ్చు. దానివల్ల అమ్మవారి యొక్క శక్తి మనకు తగిలినప్పుడు అమ్మవారు పూర్తిగా మన శరీరంలోకి రానప్పుడు మనకు చాలా అంటే శరీరం బాగా అంటే బరుగెక్కిపోయి మనకు ఏదో తట్టుకోలేని పరిస్థితిలో మనం ఏడుస్తాం గానీ అమ్మవారు ఏడవడం కాదు. అమ్మవారు ఏడ్చి అమ్మవారైతే ఇంక మనల్ని రక్షించదు. దయచేసి ఇలాంటివన్నీ చెప్పకండి. ఎందుకంటే ఇలాంటివి చెప్పడం వల్లనే కొంతమందికి ఏంది వీళ్ళు అమ్మవారు ఏడవడం ఏంది? ఇంగ అమ్మవారు అమ్మవారే ఏడుస్తుంది. ఇంక ఈమె మనల్ని ఏడ రక్షిస్తది అనే మాటలు చాలా వస్తాయన్నమాట. అందుకే అమ్మవారు ఎప్పుడూ ఏడవదు. అమ్మవారు మన శరీరంలోకి వచ్చేటప్పుడు మన శరీరం అనేది యాక్టివ్‌నెస్‌గా ఉండదు. అంటే మన శరీరం శుద్ధి లేకుండాను అంటే కొంతమంది ఉంటారు గదా! ఇప్పుడు అమ్మవారు వచ్చిన వాళ్ళు అక్కడిక్కడ తింటుంటారు. ఏమేమో చేస్తుంటారు. ఊకే తిరుగుతుంటారు. అలాంటి వాళ్ళకే ఎక్కువ అమ్మవారు. కొంతమంది కట్లు గూడా ఉంటాయి కదా! ఆ కట్లున్న వాళ్ళకి గూడంగా అంటే కొంతమంది తల్లిదండ్రులకు గూడంగా నేను ఇక్కడ చాలా ఒక విన్నపం చేస్తున్నా. అంటే ఆల్రెడీ నేను ఒక వీడియోలో చెప్పినానన్నమాట. మళ్ళీ చెప్తున్నా. తల్లిదండ్రులు ఎవరే గానీ ఆడపిల్లలకు వస్తుంది అన్న ఎవరికైనా చిన్న పిల్లలకు వస్తుందంటే కట్లు మాత్రం వేయించకండి. ఎందుకంటే అమ్మవారు రావాలా? వద్దా? ఎప్పుడు రావాలో మొత్తం ఆమెకి తెలుసు. మీరు కట్లు ఏపించిన తర్వాత మీరేమో వాళ్ళు పెద్దగా అయ్యే వరకు వాళ్ళకు వచ్చే వరకు మీరు ఉండొచ్చు భూమి మీద. అంటే మీరు ఉండొచ్చు, లేకపోవచ్చు. కానీ తర్వాత వీళ్ళకి ప్రాబ్లమ్స్ అవుతాయి కాబట్టి అలాంటి వాళ్ళకు కూడా అమ్మవారు వీళ్ళు తట్టుకోలేక ఏం చేస్తారంటే ఏడుస్తుంటారు. మనం ఏమనుకుంటామంటే అమ్మవారు ఏడుస్తుంది ఇది చాలా తప్పు. అమ్మవారు ఏడవడం అంటే ఏంటిది? అసలు అమ్మవారు ఏడ్చిన ఏడుపు కంటి చుక్క భూమి మీద పడితే ఆ మొత్తం ప్లేస్ మొత్తం కాలిపోతుంది. అంటే అంత పవర్ ఉంటుంది అమ్మవారు. అలాంటిది అమ్మవారి నాకు ఇక్కడే విచిత్రం అనిపిస్తుంది అక్కడ. అంటే అమ్మవారు ఏడవడమే ఆడ ఏడుస్తుంటారు ఎల్లమ్మ గుడిలో, లేకపోతే మూడు గుండ్ల సందులో చెరువుగట్లో ఏడుస్తుంటారు, చేస్తుంటారు. అది వాళ్ళ శక్తి తట్టుకోలేకపోతుంటుంది కాబట్టి వాళ్ళు ఏడుస్తుంటారు. దయచేసి అమ్మవారు ఏడుస్తుంది, దేవుడు ఏడుస్తున్నాడు ఇలాంటి మాటలు మాత్రం మాట్లాడకండి మీరు. ఎందుకంటే దేవుడు వచ్చే వాళ్ళే ఇలా మాట్లాడుతున్నారు అంటే వినే వాళ్ళకు కొంచెం ఇదిగా ఉంటుంది. అంటే మనం ఫేక్ అని అనిపిస్తుంటుంది కొంతమందికి. చూసే వాళ్ళకి అక్కడ ఏమనిపిస్తుంటుంది అంటే ఇలాంటి మాటల వల్లనే మన శివశక్తులకు అంటే ఎవరు కేల్ చేయకుండా పోతున్నారు. వీళ్ళకి వీళ్ళు అంటే ఏదో నాటకాలు ఆడుతున్నారు, ఇది చేస్తున్నారు అనే పేర్లు ఎక్కువ వస్తున్నాయి. కాబట్టి ఎప్పుడూ అమ్మవారు ఏడుస్తుంది అనకండి. అమ్మ మీ శక్తి బాగాలేదు, మీరు ఇలా ఉంటున్నారు, మీకు ఏదో నెగిటివ్ ఎనర్జీ ఏదో మీ లోపల ఉంది, అమ్మవారు మీ లోపలికి పూర్తిగా రాలేకపోతున్నారు, అందుకే మీరు ఏడుస్తున్నారు అనేది. అమ్మవారు ఏడుస్తుందని మాత్రం అనకండి. నేను ఏదో వీడియోలో కూడా చూసిన ఒక ఆమె ఏడుస్తుంటే అమ్మవారు ఎందుకో ఏడుచుకుంటూ వస్తుంది అనే వీడియో కూడా యూట్యూబ్లో ఉన్నాయి, చూసుకోండి. చాలా ఎల్లమ్మ తల్లి, రేణుకాదేవి అని ఇలాంటి పేర్లు పెట్టుకొని వీడియోస్ ఉన్నాయి కదా.
చూడండి. అప్పుడు వాళ్ళు ఏడుసుకుంటుంటే అమ్మవారు ఏడుస్తుంది. మీరు పండుగలు చేస్తలేరా? అంటే మనం పండుగలు చేయకపోతే అమ్మవారు ఏడుస్తదా? చెప్పండి. మనం ఆమెకు నిజంగా శక్తి ఉంటే మనకు ఏదో విధంగా చేసి ఆమె పండుగ చేయొచ్చు. కానీ చిన్న పిల్లలలాగా అమ్మవారు ఏడవడం ఏంది? అంత కావాల్సిన మనకి ఏదో చేసి ఆమె ఏదన్నా చేసి ఎవరి నోటైనా పలికించి ఆమె పండుగ చేయించుకుంటది. కానీ మీ పండుగలు చేస్తలేరు, మీరు పట్టించుకుంటలేరు, అందుకే అమ్మవారు ఏడుస్తుంది అంటే నాకు అసలు ఇలాంటి మాటలు వింటుంటే నాకు ఒకసారి వాళ్ళ మీద కోపం తెచ్చుకోవాలా? లేకపోతే ఏంది అమ్మవారు ఇంత చీఫ్ అయిపోయిందా అందరి ముందు? అమ్మవారు ఏడవడం ఏంది? మళ్ళీ వీళ్ళే అమ్మ జగన్మాత, జగజ్జనని, ఆది పరాశక్తి అంటారు. లోకానికే తల్లి అంటారు. ఇలాంటి వాళ్ళు మళ్ళీ ఈ ఏడవడం ఏంటిది? అని కొంచెం విచిత్రంగా అనిపిస్తది. కాకపోతే మనం ఇంకేం చేయలేముగా. అప్పుడు వాళ్ళకి చెప్పినా వాళ్ళు పట్టించుకోరు కదా! నువ్వేంది చెప్పేది అంటారు. అందుకే వదిలేద్దాం. ఎవరిది వాళ్ళదే వదిలేద్దాం. అంటే ఇంగా నా దగ్గరికి వచ్చే వాళ్ళకైతే నేను మంచిగా చెప్తా. అంటే ఇలాంటివన్నీ చెప్తూ ఉంటా నేను. ఇప్పుడు ఎవరైనా అడుగుతారనుకో సపోజు, ఇట్లా అమ్మవారు ఏడుస్తుంది, మా శరీరంలోకి రావడం లేదు అంటే నేను ఏదో సజెషన్ ఇస్తా. అంతేగాని మీకు ఇట్లుంది, అట్లుంది, మీరు ఈ పండుగలు చేయండి, అది చేయండి అని బెదిరించే మాటలు మాత్రం నేను మాట్లాడాననమాట. అయితే ముఖ్యంగా ఈ వీడియోలో నేను తెలియజేసేది ఏంటంటే, కంకణం ఇప్పుడు కొత్తగా దేవుడు వచ్చేవాళ్ళు కానీ, లేకపోతే మీకు ఎవరు గురువు గారు లేకున్నా, ఎవరు తెలియకున్నా, నేను అంటే అమ్మవారు వచ్చే సిమ్టమ్స్, దేవుడు వచ్చే సిమ్టమ్స్ ఎట్లుంటాయో చెప్పినా కదా, అవి ఒకవేళ మీకు వస్తున్నా కానీ మీకు అంటే మీకు తోచినంత అది వెండితోటే చేయించుకోవాలి. ఉన్నవాళ్ళు బంగారంతో చేయించుకోవచ్చు, లేని వాళ్ళు వెండితోటి చేయించుకోవచ్చు. ఇంకా లేని వాళ్ళు అయితే మనం పంచలోహంలో కూడా చేసుకోవచ్చు. 3.5 తులాలలో, లేకపోతే మీ ఇష్టం. మాకు మంచిగా మందంగా లావుగా అది ఎందుకంటే మనకు లైఫ్ లాంగ్ అది చేతికే ఉండాలన్నమాట. అందుకే మీ స్తోమతను బట్టి మీరు చేయించుకోండి. ఎందుకంటే నేను ఇంత పెట్టి చేయించుకోండి, ఇంత ఉండాలి అని నేను చెప్పాను. ఎందుకంటే ఎవరి స్తోమత వాళ్ళకు ఉంటుంది. ఇక అంతే కదా, వాళ్ళ అంటే ఎదుటి వాళ్ళ స్తోమతను కూడా మనం పరిశీలించాలి. అంతేగాని మీరు ఇంతే ఇంతే చేయించుకోవాలి, ఇంతే పెట్టాలి, ఇదే చేయించుకోవాలని నేను అందుకే నేను 3 చెప్పిన. మీకు ఉంటే బంగారుది చేయించుకోండి, లేదనుకుంటే వెండితో చేయించుకోండి, లేదంటే పంచలోహం. ఈ 3 మెటల్సే మనము మళ్ళీ రాగి కూడా వాడకూడదు అనమాట. ఎందుకంటే రాగి కూడా ప్యూర్ రాగి ఉండదు. దాని ప్యూర్ రాగి అయితే మనకు వంగిపోతుంది. అందుకే దాంట్లో మళ్ళీ వేరే లోహం ఏదో కలుపుతారు. కాబట్టి వద్దు. మనకు పంచలోహం అయితే తక్కువనే ఉంటుంది, వెండి కన్నా తక్కువ ఉంటుంది. అదేవిధంగా మళ్ళీ బంగారు కన్నా తక్కువ వెండి ఉంటుంది. కాబట్టి వెండి అయితే మా లేడీస్ అయితేనేమో 3.5 పెట్టుకుంటే వాళ్ళ చేతికి మంచిగా ఉంటుంది, అంటే వంగిపోకుండా మంచిగా ఉంటుంది. ఆ మగవాళ్ళు అయితే ఒక 5 తులాలు పెట్టి చేయించుకొని కొంచెం చేతులు దొడ్డుగా ఉంటాయి కాబట్టి కొంచెం లావుగా ఉంటుంది అనమాట. అయితే ఈ కంకణం మాత్రం తప్పకుండా ధరించండి. మీకు ఎలాంటి చెడు అనేది మీకు జరగదనమాట. అందరూ ఆ పార్వతీ పరమేశ్వర అనుగ్రహంతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్.